నేటి రాశి ఫలాలు సింహరాశి. సింహరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి భాగస్వాములతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఏవైతే అబద్ధాలు చోటు చేసుకున్నాయో అవి తొలగిపోతాయి. మరియు ఈరోజు నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే సింహరాశి వారు ఈరోజు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక నూతన వస్త్ర మరియు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యత్నాలు చేస్తున్నట్టయితే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం ఉంటుంది. అనుకున్న కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్నే చవిచూస్తారు. ఇక ఈరోజు వివాహ సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మంచి శుభవార్తను వింటారు. అలాగే ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ధనపరమైన ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులను కూడా ఈరోజు పూర్తి చేస్తారు. ధనపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారికి మిత్రుల యొక్క మరియు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. బ్యాంకు లోన్స్ను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న బదిలీలను పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారికి వస్తు వాహన యోగం అనేది ఉంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక రుణాలను తీర్చుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా అలాగే వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి విదేశాలలో గౌరవం దక్కుతుంది. అలాగే ధనయోగం కూడా ఉంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈరోజు తీరిపోతాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే బంధువులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలకమైన మార్పులు చేయడం ద్వారా ధనాన్ని లాభంగా పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి ప్రశంసలు దక్కుతాయి. ఇక వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఇక సింహరాశిలోని విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఎవరైతే పరిశోధనలు చేస్తున్నారో వారికి మరింత మంచి అనుకూలమైన ఫలితాలు విజయాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. సింహరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.